శ్రీమద్ రామాయణము 71వ సర్గము. ఈ విధముగా పలుకుచున్న వశిష్ఠ మహర్షికి నమస్కరించి జనకుడు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. ఓ మహర్షి, మీకు మంగళముగుగాక. నా మనవిని ఆలకింపుడు. మా వంశము కూడా వాసికెక్కినదే. ఓ మహాముని, సద్వంశజుడు అనగా వధువు తండ్రి కన్యాదాన సమయమున తన వంశ వృత్తాంతమును పూర్తిగా వివరించుట సమంజసము గదా. దయతో వినుడు. మా వంశమునకు మూల పురుషుడు నిమి మహారాజు. అతడు తన సత్కార్యములచే మూలోకములలోనూ ప్రసిద్ధికెక్కినవాడు. మిక్కిలి ధర్మాత్ముడు. పరాక్రమశాలురలో మేటి. అతని కుమారుడు మిథి. అతడే మిథిలా నగర నిర్మాత, మొదటి జనకుడు. ఆయన కుమారుడు ఉదావసుడు. అతని సుతుడు నందివర్ధనుడు. అతడు ధర్మాత్ముడు. నందివర్ధనుని సూనుడు సుకేతుడు. సుకేతుని తనయుడు దేవరాతుడు. అతడు పరమధార్మికుడు, మహాబలశాలి. ఆయన పుత్రుడు బృహద్రథుడు. రాజర్షిగా వాసికెక్కినవాడు. బృహద్రథుని కుమారుడు మహావీరుడు. అతడు శూరశిరోమణి, ప్రతాపశాలి. అతని కుమారుడు సుధృతి. అతడు మహాధైర్యశాలి, సత్యపరాక్రముడు. సుధృతి యొక్క కుమారుడు దృష్టకేతువు. అతడు వివిధ ధర్మముల లోతులను ఎదిగినవాడు, పుణ్యాత్ముడు, రాజర్షి. దృష్టకేతు యొక్క తనయుడు హర్యస్సుడు. అతడు సుప్రసిద్ధుడు. హర్యస్సుని సుతుడు మరువు. అతని పుత్రుడు ప్రతింధకుడు. ప్రతింధకుని కుమారుడు కీర్తిరథ మహారాజు. అతడు ధర్మజ్ఞుడు. అతని తనుజుడు దేవబీఢుడు. ఆయన కొడుకు విభుతుడు. విభుతుని తనయుడు మహిద్రకుడు. కీర్తిరాతుడు మహిద్రకుని సుతుడు. అతడు పరాక్రమశాలి, రాజర్షి. అతని పుత్రుడు మహారోముడు. ఆయన తనూజుడు ధర్మమూర్తి అయిన స్వర్ణరోముడు. అతడు రాజర్షి. అతని పుత్రుడు హ్రస్వరోముడు. అతడు మహానుభావుడు. పరమధర్మజ్ఞుడైన హ్రస్వరోముని ఇరువురి కుమారులలో నేను పెద్దవాడను. నా తమ్ముడు కుశధ్వజుడు. అతడు మహావీరుడు. మా తండ్రి అయిన హ్రస్వరోమ మహారాజు జ్యేష్ఠుడనైన నన్ను రాజ్యాభిషిక్తుని గావించెను. మా తమ్ముడైన కుశధ్వజుని పోషణాది భారమును నాపై ఉంచి ఆయన వనములకేగెను. వృద్ధుడైన మా తండ్రి స్వర్గస్థుడు కాగా నేను రాజ్యభారమును ధర్మబద్ధముగా నిర్వహించుచుంటిని. నా తమ్ముడైన కుశధ్వజుడు నిర్మల హృదయుడు, దేవతుల్యుడు. అతనిని వాత్సల్యముతో చూచుచుంటిని. కొంతకాలం తరువాత మహావీరుడైన సుధన్వుడను రాజు సాంకాస్యపురం నుండి మిథిలా నగరముపై దాడికి దిగెను. అతడు సర్వశ్రేష్టమైన శివధనుస్సును, అందాల రాశి అయిన నా కూతురగు సీతాదేవిని తనకివ్వవలసిందిగా నా కడకు వార్తను పంపెను. ఓ బ్రహ్మర్షి, నేను అతని కోరికను మన్నింపనందున అతడు నాతో యుద్ధమునకు దిగెను. ఆ సుధన్ మహారాజు యుద్ధమున నన్ను ఎదిరించి అసువులను కోల్పోయిను. ఓ మునిశ్రేష్ఠ, సుధన్వ భూపతిని సమరభూమికి బలి ఇచ్చి వీరుడైన నా తమ్ముడగు కుశధ్వజుని సాంకాస్య రాజమునకు పట్టాభిషిక్తుని చేసి తిని. ఓ మునీశ్వర,
ఇతడు నా తమ్ముడు, నేను జ్యేష్ఠుడను. నేను మిక్కిలి సంతోషముతో ఆ ఇద్దరు వధువులలో సీతను శ్రీరామునకు, ఊర్మిళను లక్ష్మణునకు ఇచ్చెదను. నీకు మేలు జరుగును. ఓ రాజా, వీర్యశుల్కయు దివ్య భామనితో సమానురాలును నా కుమార్తెయగు సీతాదేవిని రామచంద్రునకు, రెండవ కుమార్తెగు ఊర్మిళను లక్ష్మణస్వామికిని తప్పక ఎత్తును అని ముమ్మారు పలుకుచున్నాను. ఇందెంత మాత్రము సంశయం లేదు. ఓ దశరథ మహారాజా, రామలక్ష్మణులచే సమావర్తన కార్యక్రమమును అనగా స్నాతకమును చేయింపుము. నీకు శుభమగుగాక. వివాహమునకు సంబంధించిన నాంది శ్రాద్ధ విధులను నిర్వహింపము. ఓ మహాబాహు, ఓ మహారాజా, నేడు మఖా నక్షత్రము. నేటి నుండి 3వ దినమున ఉత్తర ఫల్గుని నక్షత్రము. ఆనాడు వివాహ కార్యక్రమమును జరిపింపము. రామలక్ష్మణులకు మున్ముందు సుఖ సంతోషములు చేకూరుటకు వారిచే గో, భూ, తిల, హిరణ్యాది దానములను రాములకు ఇప్పింపము.